అవినీతిని వెలికి తీయడంతో పాటు అవినీతి నియోజకవర్గ అభివృద్ధికి కలిసి వచ్చే వారిని స్వాగతిస్తామని వనపర్తి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ మాట్లాడుతూ వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న గట్టు యాదవ్ అధికార మదంతో అధికారులను తప్పుదోవ పట్టిస్తూ అనేక అవినీతి పనులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. అధికార అండతో 3 నెలల క్రితం తప్పుడు ధ్రువపత్రాలను చూపించి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను తప్పుదోవ పట్టించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టారన్నారు. గట్టు యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి మేము కౌంటర్గా మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నాం. మున్సిపల్ చైర్మన్ గారికి మేము ఒక్క సూటి ప్రశ్న తలుచుకున్నాం. మీరు అవినీతి 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 అంటున్నారు కదా, అవినీతి గురించి మేము ఒక ఉదాహరణకు 2 మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాం. ఆయన చేసిన అవినీతి సరే గతంలో చేసింది అది ఏమున్నది, అది ఏం కథ అనేది మనకు విజిలెన్స్ కమిటీ వస్తుంది, అన్నీ వస్తుంది, దాని ప్రకారం చూసుకుంటారు. కానీ మేము మున్సిపల్ చైర్మన్ కానీ గట్టు కానీ మేము ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్, అయ్యా మీరు అవినీతి అని ఎక్కడో జరిగిందని చూపిస్తారు. మన యొక్క మున్సిపాలిటీలో గత 4 ఏళ్ళ నుంచి నడుస్తున్నది కదా మీ ప్రభుత్వము, మీ యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ నడుస్తున్నది కదా, మీ దగ్గర ఎన్ని రకాలుగా అవినీతి జరిగిందో మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము. దానిలో భాగంగా మీకు కేవలం ఒక ఎగ్జాంపుల్ విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. వనపర్తి పట్టణంలో మనకు చందాపూర్ రోడ్లో గల 1131 సర్వే నెంబర్ ఉన్నది. ఆ యొక్క సర్వే నెంబరు 1982లో దాదాపుగా ఒక లేఅవుట్ కొరకు వాళ్ళు పర్మిషన్ తీసుకున్న మాట వాస్తవం. కానీ ఆ దానిలో పర్మిషన్ తీసుకున్న వాస్తవం దానిలో ఏముంటుందంటే, పర్మిషన్ మన మున్సిపాలిటీకు 10% కానీ 20% కానీ మన ఏదో ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పాలి, అప్పట్లో అప్పచెప్పలేదు. అయితే ఆ పర్మిషన్ అట్లనే పెండింగ్లో పడిపోయింది. దాని 29/2023 రోజు వాళ్ళు ఆథరైజ్డ్ లేఅవుట్ కింద పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఒక లేఅవుట్ మన ఒక ప్లాట్ పర్మిషన్ మాత్రమే. ఇది మామూలుగా లేఅవుట్ పర్మిషన్ ఉందని చెప్పి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ దీనికి ఎలాంటి లేఅవుట్ పర్మిషన్స్ లేవు. దీనికి దాదాపుగా మనకు గవర్నమెంట్కు 2,32,000 రూపాయలు యాజ్ పర్ చలన్ కట్టాల్సి వస్తున్నది. దాదాపుగా 2,32,000 ఒక ప్లాట్ పర్మిషన్ కొరకు 2,32,000 రూపాయలు మనం పర్మిషన్ కట్టాలి. కానీ ఇది పాత ఒక ఫేక్ ఎల్ఆర్ఎస్ చూపించి కేవలము 30,000 రూపాయలు మాత్రమే, కేవలం 30,000 రూపాయలు మాత్రమే చూపించి వీళ్ళు పర్మిషన్ జరిగింది. ఇట్లా 7 పర్మిషన్స్ అంటే ఒక్కొక్క పర్మిషన్ దగ్గర దాదాపు 2 లక్షల రూపాయల అవినీతి జరిగింది. అంటే ఇది ఓన్లీ ఇది ఒక్క ఫైల్ మీదనే 14 లక్షల రూపాయలు, 14 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిరు వీళ్ళు. ఫస్ట్ మీరు దీనికి సమాధానం చెప్పండి. దీనికి మేము ఎప్పుడైనా సరే ఏ చౌరస్తాకైనా మీరు డేట్ ప్లేస్ మీరు ఫిక్స్ చేయండి, మేము వస్తాము విత్ ప్రూఫ్స్కు. ఒకవేళ మేము నిరూపిస్తాం ఇది ఫ్రాడ్ జరిగిందని నిరూపిస్తాం. మేము ఒకవేళ మీరు ఫ్రాడ్ జరగకపోతే మీరు రాజీనామా చేస్తారా? మేము సూటిగా సుత్తి లేకుండా సింపుల్ క్వశ్చన్ వేస్తున్నాం. మేము మీరు హాస్పిటల్ దాని ప్రకారంగా ఇచ్చారు. ఇట్లా ఓన్లీ ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఒకటి ఇలా కల్లో